Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డిఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కరుణానిధి జయంతి సభలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డిఎంకే ఎమ్మెల్యే. ప్రధానంగా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ప్రసంగం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీకే కార్యకర్తలు ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరి అని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టు చేస్తూ పూర్తి స్థాయిలో వాహనాన్ని తీసుకువెళ్తున్నటువంటి సందర్భంగా పోలీసు వాహనాన్ని కూడా ఎమ్మెల్యే మద్దతుదారులు అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య డిఎంకే ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒకసారి యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుంటున్నటువంటి విజువల్స్. ఇంతకు డిఎంకే ఎమ్మెల్యే ఏమన్నారో ఒకసారి చూద్దాం. முதலமைச்சர் உன்னை சட்டமன்றத்துக்குள்ள வச்சு பாத்துக்கிறோம்டா. நாங்க என்ன கோமாளி பையில நினைச்சுக்கிட்டு இருக்கிற சட்டமன்றத்தை பூட்டுவானா? பூட்டுனா உனக்கு எலும்பு இருக்காது, ஒட்டச்சிட்டு தான் உன்னை இப்படி அனுப்பி விடுவான். பூட்டி பாரு சட்டமன்றத்தை. யார் ஓடுது? ஸ்பீக்கர் பெர்மிஷன் இருந்தா நீங்க ஸ்பீக்கர் பெர்மிஷன் எல்லாருக்கும் எம்எல்ஏனா ஸ்பீக்கர் பெர்மிஷன் வாங்கி தான் நீங்க இருப்ப பாருங்க. డిఎంకే ఎమ్మెల్యే అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మార్కండేయన్ అరెస్ట్ గతంలో డిఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణను అరెస్ట్ చేసినటువంటి అసలు వరుస ఈ అరెస్టుల పరంపరను ఎలా చూడాలి? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో కొంత డిఎంకే వర్సెస్ టీవీకే అంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అక్కడ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి అంటే డిఎంకే పార్టీ అధిష్టానం నుంచి కూడా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అంటే నాయకత్వం కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయ్ ను టార్గెట్ గా చేసుకుని, విజయ్ పార్టీని టార్గెట్ గా చేసుకుని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ విమర్శలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో వీళ్ళు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో త్రిష వ్యవహారం విషయంలో కానీ లేదంటే పలు అంశాలకు సంబంధించి పదే పదే ఏదో రూపంలో విజయ్ ను టార్గెట్ చేయడం ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా కరుణానిధి జయంతి సభలో మార్కండేయన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వివాదం చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. విజయ్ విషయంలో అభ్యంతరకరంగా మాట్లాడటంతో వెంటనే అక్కడ ఆ టీవీకి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకోవడం ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అంటే తనను టార్గెట్ చేస్తూ ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు అనడానికి విజయ్ ఇచ్చినటువంటి ఒక బలమైన సిగ్నల్ గా కూడా మనం దీన్ని చూడొచ్చు. ముఖ్యంగా పార్టీ నాయకత్వం డిఎంకే నాయకత్వం పదే పదే తనను టార్గెట్ చేయడానికి విజయ్ జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. సాధారణంగా గతంలో మనం ఇటువంటి కక్ష సాధింపు రాజకీయాలు ఇవన్నీ కూడా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చూసేవాళ్ళం. అయితే జయలలిత ఉన్నప్పుడు మాట్లాడటానికి చాలా వరకు కూడా భయపడేటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యేది కాబట్టి క్రియేట్ చేశారు కూడా. అందుకనే చాలా మంది సినిమా వాళ్ళు కూడా భయపడ్డారు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా భయపడి సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అటువంటి వాతావరణాన్ని విజయ్ కూడా అంటే విమర్శలు చేయండి కానీ ఆ విమర్శలు వ్యక్తిగతంగా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు అనేటువంటి టార్గెట్ తో విజయ్ కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకనే ఇక్కడ కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఒక సందర్భంలో కనబడుతున్నా. సో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కేసులకు సంబంధించి అరెస్టు చేయడం అంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు? ఇక్కడ మనం అంటే వ్యాఖ్యల్ని రెండు రకాలుగా చూడొచ్చు. అప్పుడు ఏంటంటే విమర్శలు చేయొచ్చు, విమర్శనాత్మక విమర్శలు ఉన్నంతసేపు కూడా సమస్య ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నట్టు అంటే తెలుగు రాష్ట్రాల జనాలకి ఇదంతా అలవాటు అయిపోయింది కానీ మన తమిళనాడులో ఇదంతా కొంచెం కొత్త సంస్కృతిలా కనపడుతుంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఇటువంటి విమర్శలు చేసే వాళ్ళందరినీ కూడా కొంత అంటే కఠినంగానే ఉండొచ్చు. అంటే అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్ట్ చేయడంలో తప్పేమీ లేదనేటువంటి సిగ్నల్స్ కూడా కొంత ప్రజల్లోకి వెళ్తున్నాయి.
అయితే ఆ వ్యాఖ్యల తీవ్రత ఏంటి అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిణామాలు మాత్రం కొంత తమిళనాడు రాజకీయాల్లో అంటే ప్రతిపక్షం దీన్ని మా తమ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం అంటున్నప్పటికీ కూడా గొంతు నొక్కడం అనేది అంటే మీరు చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి ఉంటుందనేది టీవీకే కూడా చెప్తున్నటువంటి సమాధానం. కానీ ఇలాంటి సందర్భంలో అరెస్టుల సందర్భంలో ప్రతిపక్ష డిఎంకే దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసేటువంటి అవకాశం వచ్చింది? ఎమ్మెల్యే సొంత అభిప్రాయం అనుకోవాలా లేదా పార్టీ పరంగా ఏమైనా కీలక చర్యలు తీసుకునే అడుగులు వేసేటువంటి పరిస్థితులు? ఇప్పటికి ఎమ్మెల్యేకి సంబంధించి న్యాయపరమైనటువంటి చర్యలు అంటే అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి న్యాయపరమైనటువంటి చర్యలు అందించేందుకు కూడా పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి అటు స్టాలిన్ గానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే కొంత మాట్లాడారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో వీళ్ళందరితో. అలాగే ఇప్పుడు డిఎంకే న్యాయ విభాగం కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆయన అంటే బెయిల్ పై తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేటువంటి సమాచారం కూడా వినపడుతోంది. అలాగే కొంత ఈ ఎమ్మెల్యేల అరెస్ట్ వ్యవహారం, ఇది రెండో ఎమ్మెల్యే అనుకుంటే అరెస్ట్ కావడం, అలాగే ఈ పరిణామాలన్నింటి మీద డిఎంకే అధిష్టానం ఇప్పటికీ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. రేపు బుధవారం అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఇటు వినపడుతున్నటువంటి మరి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. డిఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కేసులకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా కరుణానిధి జయంతి సభలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డిఎంకే ఎమ్మెల్యే. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ప్రసంగం మాత్రం వైరల్ గా మారుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీవీపీ కార్యకర్తలు అయితే ఫిర్యాదు ఆధారంగా కేసును కూడా నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసినటువంటి పైన మనం చూస్తున్నాం. అరెస్టు పైన నిరసిస్తూ కూడా పోలీసుల వాహనాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మద్దతుదారులు కూడా ఎదిరించడం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే భారీ పోలీసు బందోబస్తు నడుమ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు కొన్ని రోజుల క్రితమే అనితా రాధాకృష్ణన్ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. తాజాగా బిఎన్ఎస్ సెక్షన్ 352, 353 క్లాస్ 2 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. చూడాలి, ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో డిఎంకే ఎమ్మెల్యేలు అరెస్ట్ కావడం ఇది రెండోది. ముందుగా అనితా రాధాకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వడం అంటే మొత్తం వ్యవహారాన్ని డిఎంకే ఏ విధంగా డిఫెండ్ చేసుకోబోతున్నాయి, న్యాయ పోరాటం వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రెండు చేసినటువంటి వ్యాఖ్యల్ని పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకునేటువంటి ఈ ప్రయత్నం మాత్రం ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్ళబోతున్నాయి అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది.